నా హృదయంలో నా యేసయ్య ఉన్నాడు. ఏమని చెప్పిద్దంట? నా హృదయంలో నా యేసయ్య ఉన్నాడు. కాబట్టి నా హృదయంలో నా యేసయ్య ఉన్నాడని సాతానుకు చెప్పినప్పుడు సాతాను ఏం చేసిద్ది? నన్ను క్షమించు, నేను వెళ్ళిపోతాను, నేను తప్పుదారిని వచ్చాను అనుకొని వెళ్ళిపోతుందన్నమాట. అట్లానే మీరు కూడా ఏ చిన్న విషయంలో కూడా అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, గర్వంగా మాట్లాడకూడదు. పెద్దవాళ్ళ యందు విధేయత కలిగి, మోషే దేవుని యందు విధేయత కలిగి దేవుడు చెప్పినట్లు చేశాడా లేదా? చేశాడా? మనము కూడా దేవుని యందు విధేయత కలిగి, పెద్దల యందు విధేయత కలిగి మనం అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, మోసంగా ఉండకూడదు, గర్వంగా మాట్లాడకూడదు అన్నమాట. మనము కూడా మన సహాయం కొరకు దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి మనము అడగాలి. అడుగుతారా అందరూ? మరి చిన్న బిడ్డ నడిచేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నడిచేటప్పుడు ఒక్కడే నడుస్తాడా? వాళ్ళ మమ్మీ డాడీ చేతులు పట్టుకొని నడుస్తాడా? వాళ్ళ మమ్మీ డాడీ చేతులు పట్టుకొని నడుస్తాడు, పడిపోతాడు కదా. కాబట్టి మనము కూడా ఈ VBSలో మారు మనసు పొందిన వాళ్ళు మారు మనసు పొంది, రక్షణ పొందే వాళ్ళు రక్షణ పొందితే మరి మనం పడిపోవడానికి సాతాను రెడీగా ఉంటాడనమాట. అప్పుడు మనం ఏం చేయాలి? మనం ప్రభువు మీద ఆధారపడాలి, మనం దేవుని మీద ఆధారపడి మనము అటువంటి తప్పులు చేయకుండా ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అర్థమైందా? లెసన్ అర్థమైందా? సరే, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను. లెసన్లో ఐగుప్తు నుండి స్త్రీలు పిల్లలు కాక ఎంతమంది బయలుదేరి వెళ్ళారు? వెరీ గుడ్, 6 లక్షల మంది. సుక్కోతు ఎన్ని మైళ్ళ దూరము? 15 మైళ్ళ దూరము. ఫరో తనతో కూడా తీసుకొని వెళ్ళుటకు సిద్ధపరిచిన రథములు ఎన్ని? 600 రథములు. ఇశ్రాయేలీలను వెంబడించి మునిగిపోయిన ఐగుప్తీయులు అందరు ఎవరు? ఐగుప్తీయులు ఎంతమంది? సర్వసైన్యము, మొత్తము సర్వసైన్యము, ఐగుప్తు సైన్యం అంతా ఆ సముద్రంలో మునిగిపోయింది. నెక్స్ట్, ఇశ్రాయేలీలను భయపడుకుడి, యెహోవా కలుగు చేయి రక్షణ, ఊరక నిలుచుండి చూడుడి అని ఎవరు చెప్పారు? ఎవరితో చెప్పాడు? ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పాడు. యెహోవాను గానము చేడి, ఆయన మిగులు అతిశయించి జయించెను అని ఎవరన్నారు? వెరీ గుడ్, మిరియాము. ఎవరన్నారు? మిరియాము. ప్రజలను పగలు నడిపించింది ఎవరు? ప్రజలను పగలు నడిపించింది ఎవరు? రాత్రి నడిపించింది ఏంటి? అగ్నిస్తంభము. నెక్స్ట్, మోషే, మిరియాము, ఇశ్రాయేలీలందరూ ఏమని దేవుణ్ణి? మోషే, మిరియాము, ఇశ్రాయేలీలు విడిపింపబడిన తర్వాత ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు. సరే, ప్రే చేసుకుందామా? మోకరించండి అందరూ. నమ్మకం కలిగిన పరిశుద్ధ రాజ్యం కలిగిన మా తల్లి మాట్లాడద్దు, మోకరించండి అందరూ. సారీ మా అందరు బైబిల్స్ ఓపెన్ చేయండి. నిర్గమాకాండం 15వ అధ్యాయము 11వ వచనం. బైబిల్స్ ఓపెన్ చేయండి అందరూ. నిర్గమాకాండం 15వ అధ్యాయము 11వ వచనం. కంఠత వాక్యం పలకండి అందరూ. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనము.
అది కంటత వాక్యం. ఈరోజు కంటత వాక్యము. కళ్ళు మూసుకోండి అందరూ. క్లోజ్ యువర్ ఐస్. మా తండ్రి, మీ బంగారు పాదములకి నేను వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో అయా నాయన 4th లెసన్ ద్వారా ఎర్ర సముద్రమును దాటుట అనే లెసన్ ద్వారా అయా బిడ్డలతో మీరు మాట్లాడారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. అయా బిడ్డలు నాయన లెసన్ శ్రద్ధగా విని ఆ లెసన్ ద్వారా నాయన వారి జీవితంలో నాయన దేవుని సహాయం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా వారికి సహాయం దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా కంటత వాక్యాలు నేర్చుకునే విషయంలో, బుక్ ఫిలప్ చేసే విషయంలో వారికి సహాయం దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నానయ్యా. ఈ నాయన 2 రోజులు VBS అయిపోయింది. ఇంకా 4 దినాలు బిడ్డల్ని రెక్కల కింద భద్రపరిచి ఆయురారోగ్యాన్ని దయచేసి క్షేమాభివృద్ధి దయచేయమని అయ్యా సహాయం దయచేయమని అయ్యా ఈ లెసన్ ద్వారా ఎంతమంది మారు మనసు రక్షణ తీర్మానం చేసుకుంటారో బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని, మీ రెక్కల కింద భద్రపరచమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.